ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఏ కంపెనీలో కూడా ఈ 118 రోజుల పంటని సన్నలలో లేదు. అంటే దొడ్డు రకాలలో 120 రోజులలో ఉంది. మన దగ్గర కూడా పుష్కల 120 రోజులలో ఉంది, కానీ సన్నలలో ఇప్పటిదాకా ఏ కంపెనీలో లేదు. దీని ప్రత్యేకత ఏంటంటే స్పెషల్గా ఏదేంతో పోల్చడానికి లేదు. ఇది ఒక స్పెషల్ గ్రేడ్, తెగుళ్ళని బాగా తట్టుకుంటుంది. స్పెషల్ గ్రేడ్ ఇది. 8192 అనేది ఒక స్పెషల్ గ్రేడ్. దేనికి దీంతో పోల్చాలి, అదింతో పోల్చాలి, సన్నాలు ఆ సన్నాలతో ఈ సన్నతో పోల్చడానికి ఏం లేదు. దీనికంటూ స్పెషల్ ప్రత్యేకత ఉంది. కాబట్టి రైతులు దీన్ని అధిక సంఖ్యలో వాడుకుంటే రైతులకు చాలా లాభం. ఎందుకంటే దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఒక 2 స్ప్రేలు తగ్గినా కానీ కనీసం 5-6 వేల రూపాయలు రైతుకు తగ్గుతుంది. సో వెల్కమ్ టు ఇందార శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో శ్రీలక్ష్మి ఫెర్టిలైజర్ షాప్లో ఉన్నాము. మన దగ్గర ఇక్కడ ఏరియా మేనేజర్ రాజ్బాబు గారు ఉన్నారు, తర్వాత శ్రీలక్ష్మి ఫెర్టిలైజర్ రమేష్ గారు కూడా ఉన్నారు. సో ముఖ్యంగా ఈరోజు ఇక్కడ నూజివీడు కంపెనీకి చెందిన NP8912 వెరైటీని, ప్యాడీ వెరైటీని ఇక్కడ ఈరోజు కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ప్యాడీ వెరైటీ యొక్క ప్రత్యేకత ఏంది, రైతుకు ఇది కొత్తగా వీరు లాంచ్ చేయడం జరిగింది, ఇది రైతుకు ఏ విధంగా లాభం ఉంటుంది, దీని యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంది, సో వీరిద్దరిని మనము ఏరియా మేనేజర్ను తర్వాత లక్ష్మీ ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళని అడిగి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు అనేక వెరైటీస్ వస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ప్యాడీ వెరైటీస్ అనేకంగా ఉన్నాయి. ప్రత్యేకంగా ఇప్పుడు మీరు నూజివీడు NP8912 వెరైటీని లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏంది, ఎందుకు లాంచ్ చేయడం జరిగింది? యాక్చువల్లీ నూజివీడ్ సీడ్స్లో ప్యాడీ వెరైటీస్ ఇప్పటివరకు చాలా ఇచ్చాము. కాకపోతే ఒక సూపర్ ఫైన్ సెగ్మెంట్ 140 డేస్, తర్వాత దొడ్డు రకం కోర్స్ వెరైటీ 1010 రకము, అవి 120 రోజులు, ఎండాకాలం ఎక్కువ వేస్తారు. ఈ సూపర్ ఫైన్ వెరైటీస్ అనేవి వర్షాకాలంలో రైతులు ఎక్కువ వేస్తారు. కాకపోతే రైతులు ఈ మధ్య ఏంటంటే ఎండాకాలంలో కూడా, అంటే వేసంగిలో కూడా ఖచ్చితంగా ఈ సన్న రకాలు పెట్టాలని చూస్తున్నారు. ఎప్పుడైతే వర్షాకాలంలో వేసే సన్న రకాలే ఎండాకాలంలో పెట్టడానికి చూస్తున్నారు. కాబట్టి దానికి స్పెషల్గా అంటే ఏం లేదు. ఇప్పుడు సమ్మర్లో రబీ సీజన్లో పెట్టే సన్న వెరైటీస్ కాన్సెప్ట్ చేసుకొని మేము ఈ ప్రొడక్ట్ తీసుకెళ్ళాము. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు రైతు కావాల్సింది ఏంటంటే అనేక డిసీజ్ వస్తుంటాయి, వ్యాధులు సడన్గా ఏదో దోమపోటు కానీ, వరి హైట్ కాగానే ఏదో డిసీజ్ వచ్చి కింద పడడము, ఇటువంటి డిసీజ్ ఒకటి వస్తాయి. దిగుబడి కూడా రైతు మనకు సరిగా దిగుబడి తీయలేకపోతుండు, పెట్టుబడి ఎక్కువ అవుతుంది. సో ఈ విషయాలలో రైతుకి ఈ సీడ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? యాక్చువల్లీ ఈ సీడ్ అనేది ఇప్పుడు ఉన్న టెక్నాలజీని బేస్ చేసుకొని ఎప్పుడైనా ఒక సీడ్ తీసుకొస్తున్నామంటే ఆ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా, రైతు యొక్క మేనేజ్మెంట్కు సంబంధించి అనుకూలంగా, రైతు యొక్క కెపాసిటీని దానికి అనుకూలంగా, తర్వాత నేల స్వభావాన్ని బట్టి నేలకు అనుకూలంగా, వాటర్ మేనేజ్మెంట్ని బట్టి ఒక విత్తనం అనేది మార్కెట్లోకి వస్తుంది. అలాంటప్పుడు రైతుకు ఏంటంటే పెట్టుబడి ఎక్కువ అవుతుంది. ఈ రోజులలో చూస్తే రైతు ప్యాడీ మీద మందులు కొట్టడం విపరీతమైన బ్లాస్ట్లు వస్తున్నాయి, అంటే రోగాలు ఎక్కువ వస్తున్నాయి, చుడిదోమ వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు బ్లాస్ట్ అంటే ఈ బుడ తెగులు కావచ్చు, అగ్గి తెగులు కావచ్చు, మెడవిరుపు తెగులు కావచ్చు, ఇట్లాంటి దాన్ని ఈ యొక్క వెరైటీ చాలా కంట్రోల్ చేస్తుంది. అంటే ఈ క్యారెక్టర్స్ దృష్టిలో పెట్టుకుని ఇది విత్తనం అనేది కంట్రోల్ చేయడానికి వాళ్ళు కంట్రోల్ చేస్తేందంటే ఒక్క స్ప్రే కనీసం 2,000 నుంచి 3,000 వరకు ఖర్చు అవుతుంది. సో అక్కడనే ఒక 2 స్ప్రేలు తగ్గినాయి అనుకోండి, తక్కువ కావడం వల్ల రైతుకి ఈ యొక్క బెనిఫిట్ అనేది అక్కడే జరుగుతుంది. దట్టు ఇంకోటి ఏంది, ఇది ఒక గింజ పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క గొలుక అంటాము, ప్యాన్కిల్ అంటాం మామూలుగా అయితే ఇంగ్లీష్లో, గొలుసు అంటాం మనం, కంకి అంటాము, కొన్ని ఏరియాలో కంకి అంటాం. ఆ కంకిలో 350 నుంచి 400 గింజలు సన్న రకాలు. ఇప్పుడు సన్న రకాలు ఏది కూడా అంత ఉండదు, 300 వరకే ఎక్కువ ఉంది మామూలుగా అయితే. మనం 350 నుంచి 400 వరకు ఈ గింజలు దీంట్లో సెట్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే దిగుబడి ఎక్కువ వస్తుంది, దట్టు రోగాలు తక్కువ, ఒకటి దిగుబడి అనేది ఎక్కువ. ఎంత మీరు అంటే మీరు ఈ సీడ్ ఏదైతే చేసినారో లాంచ్, మీకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అంటే ఈ టార్గెట్ ఉంటుంది, ఇంత సీడ్ దీని దిగుబడి ఇన్ని క్వింటాల్ వస్తాయి ఎంత? యాక్చువల్లీ తెలంగాణ ఏరియాలో 25 క్వింటాల్స్ సన్న రకాలు రావడం మహా గొప్ప. యాక్చువల్లీ మనము 25 క్వింటల్ ఎబోనే, ఇక అంతకంటే తక్కువ ఉండదు. రైతు 25 క్వింటల్ సన్న రకం వచ్చింది అని అంటే ఫుల్ హ్యాపీగా ఉంటాడు. తెలంగాణ ఏరియాలో అదర్ దెన్ మనకు తెలియదు, తెలంగాణ ఏరియాలో మాత్రం 25 క్వింటల్స్ వస్తే చాలా ఎక్కువ దిగుబడి వచ్చిందంటే. దానికంటే ఎక్కువ దిగుబడి తీసుకురావడానికే ఇప్పుడు గింజలు ఎక్కువ కదా. 300 గింజలు ఉన్నప్పుడే నీకు 25 క్వింటల్ వస్తే 350 నుంచి 400 గింజలు ఉన్నప్పుడు ఎంత రావాలి? కనీసం ఒక 2-3 క్వింటల్ అన్నా అధిక దిగుబడి అనేది వస్తుంది ఖచ్చితంగా రైతుకి. దాన్ని దృష్టిలో పెట్టుకొని దట్టు ఇది తక్కువ డ్యూరేషన్. యాక్చువల్లీ ఆ పెట్టుబడి అనేది తక్కువ కావడం వల్ల రైతుకి పెట్టుబడి తగ్గుతుంది, అటు దిగుబడి పెరుగుతుంది, దానివల్ల రైతుకు లాభం అనమాట. అయితే కొన్ని ప్రాంతాల్లో చాలా హైట్ పెరుగుతుంది, వరి పెరిగి కింద పడిపోతుంది, హైట్ పెరిగి కింద పడిపోతుంది. ఇదేమన్నా అట్లాంటి లక్షణాలు ఏమి, పడిపోయే లక్షణాలు లేవు. ఎందుకంటే దీని కర్ర అనేది చాలా స్ట్రాంగ్ వస్తుంది, ఫస్ట్ కింద నుంచి స్ట్రాంగ్ వస్తుంది. ఈ పచ్చదనం కూడా పంట అంతా అయిపోయేంత వరకు మంచి పచ్చదనంతో ఉంటుంది. మనం చూస్తే కూడా అబ్బాయి ఇంకా పంట అయిపోయిందండి, తర్వాత రాలడం అనేది అసలే ఉండదు. అంటే కొంతమంది లేటుగా కోస్తారు,
కోస్తారు. ఇప్పుడు లోపల పొలం ఉంటుంది, కొంతమంది లోపల పొలంలో ముందు కోసుకుంటూ వచ్చిన తర్వాత లాస్ట్ కోద్దామని చూస్తారు. అట్లాంటి వాళ్ళకి కూడా ఈ వెరైటీ అనేది చాలా మంచిది. ఎక్కువ రాలిపోదు. ఎకరానికి ఎంత విత్తనం ఎంత అనేది? ఎకరానికి యాక్చువల్లీ ఎకరానికి అయితే 10 కిలోలు రిసర్చ్ ప్యాడ్, 10 కిలోలు 10 కిలోల ప్యాకేజ్ ఇది ఉండే 10 కిలోల ప్యాకింగ్ ఉంది. సరిపోతుంది. ఎప్పుడు 2 పూసల నార వేసినప్పుడు 10 కిలోలనే సరిపోతుంది. 2 కంటే ఎక్కువ వేస్తే సరిపోదు. ఇక్కడ ఫార్మర్స్ అయితే 2 ఎకరాలకు 3 బస్తాలు అంటే 30 కిలోలు వాడతారు. ఇప్పుడు నూజివీడులో ఈ ప్యాడీలో ఇంకా వేరే వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇది కొత్తగా ఈ సంవత్సరం. ఇది ఎప్పటి నుండి ఇస్తున్నారు మీరు రైతులకు? ఈ సీడ్ కావాలంటే వాళ్ళు ఏ విధంగా సంప్రదించాలి? ఇప్పుడు మేము కంపెనీతో ఈ రోజు లాంచ్ చేసినాం కదా, మాకు ఏమైనా సప్లై ఇస్తారేమో కంపెనీతో మాట్లాడదాం. ఇస్తే ఈ రబీకి ఖచ్చితంగా అందేటట్టు చూస్తాం. అంటే ఇది తెలంగాణ ఏ ఏరియాలో మనకు అవైలబుల్ ఉంటుంది? షాప్లు ఇట్లా అవైలబుల్ ఉంటుందా? అన్ని తెలంగాణ. మీరు దీనిలో ఇప్పుడు ఇది చూసి వీడియో చూసి రైతులు కావాలనుకుంటారు, కొత్తగా ట్రై చేసుకుంటారు. ఎందుకంటే మనకు దిగుబడి ముఖ్యంగా ఏంటంటే డిసీజన్ తట్టుకునే వెరైటీలు. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే రైతుకు లాభం, అంటే ఏదైనా రోగం వచ్చిందంటే తట్టుకోలేకపోతున్నాయి, స్ప్రేలు ఎక్కువ అవుతున్నాయి. అవి కాకుండా రైతుకు కొంత పెట్టుబడి తగ్గి లాభం వచ్చే విధంగా, దిగుబడి పెరిగే విధంగా వీళ్ళు కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. సో చాలా మంది రైతులు కొత్త వెరైటీస్ ప్రయత్నం చేయాలనుకుంటారు. ఎందుకంటే కొత్తగా ఒక వెరైటీ వచ్చిందంటే కంపల్సరీ అది మంచి దిగుబడి, మంచి ఒక 2-3-4 ఇయర్స్ కూడా బాగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి రైతు దానికి ఇంట్రెస్ట్ చూపెడతారు. వారు ఏ విధంగా వాళ్ళ లోకల్ ఎక్కడ షాపుల్లో కాంటాక్ట్ కావచ్చు. అంటే యాక్చువల్లీ ఈ రోజు లాంచ్ చేసినాము. ఈ స్టాక్ ఇంకెంతవరకు మనకు సప్లై చేస్తారనేది మేము ఇప్పుడు కంపెనీతో ఈ రేపు ఎల్లుండి మాట్లాడతాం. ఇప్పటిదాకా సప్లై దాని గురించి ఇక్కడ డిస్కషన్ రాలేదు. సో ఇప్పుడు ఆల్రెడీ రబీ స్టార్ట్ అయింది కాబట్టి ఈ వారం లోపు ఏమన్నా స్టాక్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా డిస్ట్రిబ్యూటర్లకు అందిస్తాము. ఫార్మర్స్ అవైలబిలిటీని బట్టి మన టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుంది కంపెనీ, చేసుకుంటే వాళ్ళు కాంటాక్ట్ అయితే సరిపోతుంది. లోకల్ డీలర్లు ఇక్కడ ఇప్పుడు మేము చెన్నూరు ఏరియా అయితే మటుకు డిస్ట్రిబ్యూటర్లను సంప్రదిస్తే డిస్ట్రిబ్యూటర్లు మాకు కాల్ చేస్తారు. అక్కడ ఇప్పుడు త్రూఅవుట్ ఏపీ తెలంగాణ అంతా మస్తు డిస్ట్రిబ్యూటర్లు, మాకు దాదాపుగా 1000-1500 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. ఎక్కడ పోయి అడిగినా కానీ వాళ్ళు మాకు కాంటాక్ట్ చేస్తారు. సార్ ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ మీ దగ్గర మీరు ప్యాడీ సీడ్ అనేకంగా ఇస్తుంటారు కదా రైతులు, ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న రైతులు ఒక ప్యాడీ వెరైటీ సీడ్ కొత్తగా వచ్చింది అంటే ఎట్లా ఉంటుంది? వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుంటుంది? వారు అంటే ఓల్డ్ ఇంతకుముందు ఉన్న సీడ్ను వాళ్ళు కల్టివేట్ చేసేటప్పుడు వాళ్ళు నేను చెప్పే సమస్యలు ఏంటి? ఏమన్నా మీరు ఫీడ్బ్యాక్ ఇస్తారా? నేను ఇదే అగ్గి తెగులు, దోమపోటు, ఇవి సమస్యలు ఉంటాయి. మళ్ళీ వేరే దానికి దీని ప్రత్యేకత ఏంటంటే ఒక 10 రోజుల ముందు వస్తుంది, ఇది ఎర్లీగా వస్తుంది, తొందరగా అయిపోతాయి. అంటే చీడపీడలను రాకముందే గేట్ ఆన్ అవుతాం. అంటే ఇప్పుడు ఈ రైతులు కూడా కొత్త సీడ్లు వచ్చినప్పుడు వేయడానికి అంటే సన్నద్ధంగా ఉంటారా? ముందుకు ఇంట్రెస్ట్, అంటే ఇప్పటి జనరేషన్ అంతా ఇంట్రెస్ట్ చూపుతారు. కొత్త సీడ్ కావాలి అంటే దాని రెసిస్టెంట్ ఏంటిది, దేని తట్టుకుంటుంది, ప్రత్యేకతలు ఏంటి అని అడుగుతారు. ఈ ఎన్ని చుట్టుపక్కల ఎంత ఉంటుంది సార్ ఈ ప్యాడీ? 2500-3000 ఎకరాల వరకు. 3000 ఎకరాలు ప్యాడీ వెరైటీ. అంటే వేరే విలేజెస్ ఉన్నాయి, అదే అన్ని విలేజెస్ అంతా కలుపుకొని మండలం 1000 ఎకరాలకు. ఇంకేమన్నా చెప్తారా సార్ రైతులకు? ఇప్పుడు నూజివీడ్ నుంచి వచ్చేటటువంటి ఏ ప్రొడక్ట్ అయినా కానీ ఒక టెక్నాలజీ తోటి వస్తుంది. మా దగ్గర మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక నమ్మకం R&D ఉంటుంది కదా. మాకు నంబర్ 1 R&D ఏ కంపెనీలో లేదు, అంత మంచి R&D ఉంది. సో R&D మీదనే మేము కోటాను రూపాయలు ఖర్చు పెడతాం. సో అట్లాంటి నూజివీడ్ నుంచి ఏదైనా ప్రొడక్ట్ వచ్చిందంటే అది ఖచ్చితంగా ఎన్నో రకాల టెస్టులు చేసిన తర్వాతనే బయటకు వస్తుంది. అంతకంటే ముందు అదేదో పిచ్చిగా ఇవ్వడం ఉండదు. సో అలాంటి టెస్టులు పాస్ అయిన తర్వాతనే ప్రొడక్ట్ మన దగ్గరికి వస్తుంది. కాబట్టి ఈ ప్రొడక్ట్ని రైతులు వాడుకుంటే మంచి లాభం జరుగుతుంది. డైరెక్ట్ మీరు రైతులకు ఇచ్చేస్తారా? మళ్ళీ రైతు ఫీల్డ్లో డెమో ఏమన్నా టెస్టింగ్ అట్లా చూస్తారా? డెమో కూడా ఇస్తాము, కమర్షియల్ ఇస్తారు, కమర్షియల్ డైరెక్ట్ ఇచ్చేస్తారు. నో ప్రాబ్లం. అట్లా ఆల్రెడీ సక్సెస్ అయిన తర్వాతనే ప్రొడక్ట్ అనేది వస్తుంది, బయటకి వస్తుంది. ఎన్నో టెస్ట్లు అయిన తర్వాతనే వస్తుంది. అప్పటిదాకా డైరెక్ట్ రైతులు తీసుకోవచ్చు, అవైలబిలిటీని బట్టి తీసేసుకోవచ్చు. ఇది మీరు చెప్పేది. ముఖ్యంగా మనకు ప్రతి ఒక్క రైతు అనేక రకాల వెరైటీస్, ప్యాడీ వెరైటీస్ చేస్తుంటారు. ముఖ్యంగా కంపెనీ వాళ్ళు మనకి ఇప్పుడు ఈ సంవత్సరం ఒక 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ కొత్త వెరైటీ వస్తుంది. ఎందుకు ఈ విధంగా కొత్త వెరైటీస్ తీసుకొస్తారంటే రైతుకు ముఖ్యంగా అనేక రకాల వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల మనకు అది ఒక 3-4 ఇయర్స్ తర్వాత దాని యొక్క ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది, డిసీజ్ అనేక వస్తున్నాయి, రైతుకు పెట్టుబడి పెరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా వరి వేసే రైతులు కంపల్సరీగా మీరు పూర్తి సమాచారం తెలుసుకొని మీకు 5 ఎకరాలు 4 ఎకరాలు ఉంటే ఒక ఎకరం కానీ హాఫ్ ఎకరం ఎంతో కొంతలో కంపల్సరీ కొత్త వెరైటీని ట్రై చేయండి. ట్రై చేసినప్పుడు మీకు కొంత పెట్టుబడి అనేది తగ్గి మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. బట్ పూర్తి సమాచారం అనేది వీరి ద్వారా తెలుసుకొని మాత్రమే ముందుకు వెళ్ళండి. ధన్యవాదాలు.